ఇండియన్ పాలిటీ, బిడ్ బ్యాంక్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, 4, జేఎల్, డిఎల్, విఆర్ఓ, విఆర్ఏ, ఆర్ఆర్బి మరియు అన్ని ఇతర పోటీ పరీక్షల కొరకు ప్రీవియస్ టీఎస్పీఎస్సి ప్రీవియస్ బిడ్ బ్యాంక్. ఫస్ట్ క్వశ్చన్, 3 సార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది మరియు ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు అని ఏ హైకోర్టు చెప్పింది? ఫస్ట్ వన్ అలహాబాద్ హైకోర్టు, సెకండ్ వన్ బొంబాయి హైకోర్టు, థర్డ్ వన్ ఢిల్లీ హైకోర్టు, ఫోర్త్ వన్ పాట్నా హైకోర్టు. ఆన్సర్ ఫస్ట్ వన్ అలహాబాద్ హైకోర్టు. సెకండ్ క్వశ్చన్, క్రింది చట్టాలలో ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించింది? ఫస్ట్ వన్ భారతీయ కౌన్సిల్ చట్టం 1932, భారతీయ కౌన్సిల్ చట్టం 1909, భారతీయ కౌన్సిల్ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ సెకండ్ వన్ భారతీయ కౌన్సిల్ చట్టం 1909. 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రింది వారిలో ఎవరిని వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియమించింది? 1 డి శ్రీనివాస్, సెకండ్ వన్ జూలూరి గౌరీశంకర్, థర్డ్ వన్ నారదాసు లక్ష్మణరావు, ఫోర్త్ వన్ బిఎస్ రాములు. ఆన్సర్ బిఎస్ రాములు. రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారీ? 1 రాష్ట్రపతి, సెకండ్ వన్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫోర్త్ వన్ రాష్ట్ర శాసనసభ, ఫోర్త్ వన్ రాష్ట్ర మంత్రి మండలి. ఆన్సర్ రాష్ట్రపతి. ఫిఫ్త్ క్వశ్చన్, లోక్సభ రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు? ఫస్ట్ వన్ రాష్ట్రపతి, సెకండ్ వన్ లోక్సభ స్పీకర్, థర్డ్ వన్ రాజ్యసభ చైర్మన్, ఫోర్త్ వన్ పార్లమెంటు వ్యవహారాల మంత్రి. ఆన్సర్ ఫిఫ్త్ వన్ రాష్ట్రపతి. ఫస్ట్ వన్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్, భారత ప్రధాని మంత్రిగా నియమించడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? ఫస్ట్ వన్ 30 సంవత్సరాలు, సెకండ్ వన్ 25 సంవత్సరాలు, థర్డ్ వన్ 21 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 35 సంవత్సరాలు. ఆన్సర్ సెకండ్ వన్ 25 సంవత్సరాలు. భారత ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? సెకండ్ వన్ 25 సంవత్సరాలు. మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? ఫస్ట్ వన్ భారత రాష్ట్రపతి, సెకండ్ వన్ లోక్సభ, థర్డ్ వన్ రాజ్యసభ, ఫోర్త్ వన్ ప్రధానమంత్రి. ఆన్సర్ సెకండ్ వన్ లోక్సభ. భారత మంత్రి మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ లోక్సభ. ఉపరాష్ట్రపతి దేనికి పదవీ రీత్యా ఎక్స్ అఫిషియో చైర్మన్? ఫస్ట్ వన్ జాతీయ అభివృద్ధి సంఘం, సెకండ్ వన్ రాజ్యసభ, థర్డ్ వన్ లోక్సభ, ఫోర్త్ వన్ నీతి ఆయోగ్, ఎయిత్ వన్ ఆన్సర్ సెకండ్ వన్ రాజ్యసభ. ఆన్సర్ రాజ్యసభ. ఉపరాష్ట్రపతి దేనికి పదవీ రీత్యా ఎక్స్ అఫిషియో చైర్మన్? రాజ్యసభ. నైన్త్ వన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల చిహ్నం ఏది? ఫస్ట్ వన్ ఉదయించే సూర్యుడు, సెకండ్ వన్ చీపురు కట్ట, థర్డ్ వన్
మోటార్ సైకిల్. ఫోర్త్ వన్ ఏనుగు. ఆన్సర్ చీపురు కట్ట. భారతదేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నాయి? జార్ఖండ్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ జమ్మూ కాశ్మీరు. థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్. ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉభయ సభల శాసనసభ వ్యవస్థ ఉన్నది? ఫస్ట్ వన్ 29. రాంగ్, 29లో లేదు. సెకండ్ వన్ 10. థర్డ్ వన్ 3. ఫోర్త్ వన్ 7. ఆన్సర్ 7. 7 రాష్ట్రాల్లో ఉభయ సభల శాసనసభ వ్యవస్థ ఉంది. 12th వన్ 1993లో ఈ క్రింది తెలిపిన రాజ్యాంగ సవరణలో ఏది భారతదేశంలో పంచాయతీరాజ్ స్తందాలలో విస్తృతంగా మార్పులు తీసుకువచ్చింది? ఫస్ట్ వన్ 86వ సవరణ. సెకండ్ వన్ 25వ సవరణ. థర్డ్ వన్ 73వ సవరణ. ఫోర్త్ వన్ 44వ సవరణ. ఆన్సర్ 3. 73వ సవరణ. 13th వన్ పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఫస్ట్ వన్ జిల్లా కలెక్టర్. పంచాయతీరాజ్ పరిపాలన శాఖ, స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల కమిషన్. ఆన్సర్ 13th వన్ 3. స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 14th వన్ శాసనసభ ఎమ్మెల్యేల సంఖ్య బట్టి 2017 ఎన్నికలకు వెళ్ళిన ఈ క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చము. ఆరోహణ అంటే కింద నుంచి పైకి, తక్కువ నుంచి ఎక్కువకి. ఫస్ట్ వన్ పంజాబు. ఏ పంజాబు. బి ఉత్తరప్రదేశ్. సి గోవా. డి మణిపూర్. ఫస్ట్ వన్ పంజాబు, మణిపూరు, గోవా, ఉత్తరప్రదేశ్. సెకండ్ వన్ గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్. థర్డ్ వన్ గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్. ఫోర్త్ వన్ మణిపూర్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ 14th వన్ 2. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్. వన్స్ అగైన్ క్వశ్చన్ రిపీటెడ్. శాసనసభ ఎమ్మెల్యేల సంఖ్య 2017 ఎన్నికలకు వెళ్ళిన క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చము. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్. మంత్రిమండలికి నేతృత్వం వహిస్తూ లోక్సభలో మైనారిటీ సభ్యుల మద్దతు పొందే వ్యక్తి పదవి ఏది? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ ప్రధానమంత్రి. సెకండ్ వన్ మంత్రిమండలికి నేతృత్వం వహిస్తూ లోక్సభలో మైనారిటీ సభ్యుల మద్దతు పొందే వ్యక్తి పదవి ఏది? ఆన్సర్ ప్రధానమంత్రి. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ, వ్యాఖ్యానం తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంది? ఫస్ట్ వన్ లోక్సభ. సెకండ్ వన్ సుప్రీంకోర్టు. థర్డ్ వన్ రాష్ట్రపతి. ఫోర్త్ వన్ రాజ్యసభ. ఆన్సర్ 16th వన్ 2. సుప్రీంకోర్టు. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి? ఫస్ట్ వన్ మద్రాసు. సెకండ్ వన్ బొంబాయి. థర్డ్ వన్ కలకత్తా. ఫోర్త్ వన్ హైదరాబాద్. ఆన్సర్ 17 కలకత్తా. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి? కలకత్తా. పార్లమెంటు సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకమును ఏ భారత ప్రధానమంత్రి ప్రారంభించారు? ఏ రాజీవ్ గాంధీ. బి మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు. థర్డ్ వన్ ఫోర్త్ వన్ హెచ్డి దేవేగౌడ. 18th వన్ 3. పివి నరసింహారావు. 19th క్వశ్చన్. జెర్రీ మాండరింగ్ దేనిని సూచిస్తుంది? క్రాస్ ఓటింగ్, పోలింగ్ బూతుల దురాక్రమణ, గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం,
ఓ అభ్యర్థికి అనుకూలంగా ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి ఓటు వేయడం. ఆన్సర్ థర్డ్ వన్. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం. జెర్రీ మాండరింగ్ అని దేనిని సూచిస్తుంది? గెలుపు లక్ష్యంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం. భారతదేశంలో ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి. ఒక రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి. ఫస్ట్ వన్ జయలలిత, సెకండ్ వన్ సరోజినీ నాయుడు, థర్డ్ వన్ మాయావతి, ఫోర్త్ వన్ సుచేత కృపాలని. ఆన్సర్ థర్డ్ వన్ మాయావతి. 329వ అధికరణను భారత రాజ్యాంగం ఏ సవరణ ద్వారా తొలగించారు? 78. ఫస్ట్ వన్. సెకండ్ వన్ 79, థర్డ్ వన్ 44, ఫోర్త్ వన్ 42. ఆన్సర్ 3. 44 అధికరణ ద్వారా తొలగించారు. 329 ఏ అధికరణను భారత రాజ్యాంగం ఏ సవరణ ద్వారా తొలగించారు? 44వ అధికరణ ద్వారా తొలగించారు. వెనుకబడిన తరగతుల కమిషన్ ఎప్పుడు జరిగింది? కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేకర్ నియామకం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ వన్ 1951, సెకండ్ వన్ 1953, థర్డ్ వన్ 1954, ఫోర్త్ వన్ 1952. ఆన్సర్ 1953. సెకండ్ వన్ ఆన్సర్ 1953. భారతదేశంలో లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఫస్ట్ వన్ 26 నవంబర్ 1949, 26 నవంబర్ 1950, 15 ఆగస్టు 1947, 1 జనవరి 1948. ఆన్సర్ 23/1. నవంబర్ 26 నవంబర్ 1949. లోక్సభలో స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు లేనప్పుడు సభా కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు? చైర్మన్, వైస్ చైర్మన్, ప్యానల్ స్పీకర్, వైస్ స్పీకర్. ఆన్సర్ 24/3. ఆన్సర్ ప్యానల్ స్పీకర్ అనేటువంటి అతను నిర్వహిస్తారు. అధ్యక్ష పదవికి అర్హత కానిది ఏది? భారత పౌరసత్వం, 35 ఏళ్లకు తక్కువ కాని వయస్సు, లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడడానికి అర్హత కలిగి ఉండడం, ఏ శాసనసభలోనైనా సభ్యత్వం కలిగి ఉండడం. ఆన్సర్ ఫోర్త్ వన్. ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఇది. కరెక్ట్ ఆన్సర్ భారత పౌరసత్వం ఉండాలా, 35 ఏళ్ళకు తక్కువ వయసు ఉండాలా, లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోవడానికి అర్హత కలిగి ఉండాలా. 26th క్వశ్చన్. భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే అందులో ఎటువంటి పారంపర్య అంశాలు లేవు. అది భారత ప్రజలకు సంబంధించింది. అది సవరించకూడనిది. పార్లమెంటుకు చాలా అధికారాన్ని ఇస్తుంది. ఆన్సర్ వన్. ఆన్సర్ అందులో ఎటువంటి పారంపర్య అంశాలు లేవు. 27th క్వశ్చన్. అతి పురాతనమైన హైకోర్టు ఏది? బొంబాయి మద్రాసు హైకోర్టు, బొంబాయి కలకత్తా హైకోర్టు, కలకత్తా మద్రాసు హైకోర్టు, మద్రాసు అలహాబాద్ హైకోర్టు. ఆన్సర్ 27. సెకండ్ వన్ ఆన్సర్ బొంబాయి కోల్కత్తా హైకోర్టు. బొంబాయి కోల్కత్తా హైకోర్టు. భారతదేశం అత్యంత పురాతనమైన పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. 28/2. ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్. క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? శంకర్ దయాళ్ శర్మ, సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ 29/3. జాకీర్ హుస్సేన్. 30. క్రింది వానిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు? మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఆన్సర్ రాజీవ్ గాంధీ. క్రింది వానిలో ఎవరు
ఎక్కువ కాలం 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు? లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. ఆన్సర్ 31 పండిత్ జవహర్లాల్ నెహ్రూ. క్రింది వాటిలో ప్రాంతీయ పార్టీ కానిది ఏది? తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్. ఆన్సర్ 32 తృణమూల్ కాంగ్రెస్ అనేటువంటిది ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. తృణమూల్ కాంగ్రెస్. పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది? ఫస్ట్ వన్ 10వ షెడ్యూల్, సెకండ్ వన్ 11వ షెడ్యూల్, థర్డ్ వన్ 9వ షెడ్యూల్, ఫోర్త్ వన్ 8వ షెడ్యూల్. ఆన్సర్ ఫస్ట్ వన్ 10వ షెడ్యూల్. ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది? 10వ షెడ్యూల్లో ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం అనేది క్రింది వాటిలో దేని నినాదంగా ఉంది? అమెరికా పౌరసత్వ సంగ్రామం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం. ఫోర్త్ వన్ భారత స్వతంత్ర సంగ్రామం. ఆన్సర్ ఫోర్త్ వన్ భారత స్వతంత్ర సంగ్రామం. భారత పార్లమెంటులోని లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి? అత్యధిక మెజార్టీ పద్ధతి, నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి, జాబితా పద్ధతి, హేర్ పద్ధతి. అత్యధిక మెజార్టీ పద్ధతి. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణం 6 సూత్రాల పథకాన్ని సూచిస్తుంది? ఫస్ట్ వన్ 370, సెకండ్ వన్ 371, థర్డ్ వన్ 371D, ఫోర్త్ వన్ 371C. ఆన్సర్ 36 371D. భారతదేశం స్వయంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ప్రకటించుకున్న సంవత్సరం ఏది? 37 1942, 1945, 1950, 1940. ఆన్సర్ 1950. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణను సవరించి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ప్రకరణ 352, ప్రకరణ 354, ప్రకరణ 356, ప్రకరణ 36. ఆన్సర్ ప్రకరణ 356. 39th క్వశ్చన్. నగరపాలక సంస్థ అధిపతి ఎవరు? ఫస్ట్ వన్ చైర్మన్, సెకండ్ వన్ మేయర్, థర్డ్ వన్ ప్రెసిడెంట్, ఫోర్త్ వన్ కమిషనర్. ఆన్సర్ 2 మేయర్. స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది? భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్. 42 ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్. 41 క్వశ్చన్. భారత న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, భారత ఎన్నికల సంఘం, భారత సుప్రీంకోర్టు. ఆన్సర్ 41 భారత రాష్ట్రపతి. క్రింది భారతదేశంలోని రాష్ట్రాలలో దేనిలో పోర్చుగల్ సివిల్ కోడ్ ఇంకా అమల్లో ఉంది? ఫస్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ వన్ త్రిపుర, థర్డ్ వన్ గోవా, ఫోర్త్ వన్ కేరళ. ఆన్సర్ 43 ఆన్సర్ గోవా. 43 క్వశ్చన్. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించింది? ఫస్ట్ వన్ అధికరణ 46, అధికరణ 47, అధికరణ 48, అధికరణ 49. ఆన్సర్ అధికరణ 47. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఈ క్రింది వాటిల్లో దేనిలో ప్రవేశపెట్టారు? లోక్సభలో మాత్రమే, రాజ్యసభలో మాత్రమే, పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో, పార్లమెంట్ ఏదేని సభలో? ఆన్సర్ రాజ్యసభలో మాత్రమే. 45 క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ ఎవరి ఆదేశాల పేరుతో నిర్వహించబడతాయి? 45 క్వశ్చన్. ఏ రాష్ట్రపతి, సెకండ్ వన్ గవర్నర్, థర్డ్ వన్ ముఖ్యమంత్రి, ఫోర్త్ వన్ స్పీకర్. ఆన్సర్ ముఖ్యమంత్రి.
భారత జాతీయ గీతం ఆలపించడం పూర్తి చేయవలసిన సరైన సమయం ఏమిటి? 56 సెకండ్లు, 53 సెకండ్లు, 52 సెకండ్లు, 58 సెకండ్లు. ఆన్సర్ 46th 1 56 సెకండ్లు. క్రింది వానిలో ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది? మదన్ మోహన్ పూంచి కమిషన్, సెకండ్ వన్ సర్కారియా కమిషన్, థర్డ్ వన్ మొదటి పరిపాలన సంస్కరణ కమిషన్, ఫోర్త్ వన్ వెంకటాచలయ్య కమిషన్. ఆన్సర్ 42 సర్కారియా కమిషన్. క్రింది వాటిలో ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది? సర్కారియా కమిషన్. క్రింది వాటిలో భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? మల్కాజిగిరి తెలంగాణ, లడాక్ జమ్మూ కాశ్మీర్, థర్డ్ వన్ బార్మా రాజస్థాన్, ఫోర్త్ వన్ కచ్ గుజరాత్. ఆన్సర్ 48th 1 2 లడాక్ జమ్మూ కాశ్మీర్. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? లడాక్. జమ్మూ కాశ్మీర్. ఈ క్రింది కేసుల్లో దేనిలో సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని ఉపయోగించింది? సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం, గోలక్నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం, థర్డ్ వన్ బ్యాంకుల జాతీయకరణ కేసు, ఫోర్త్ వన్ శంకరి ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం. ఆన్సర్ 2 గోలక్నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం. క్రింది వాటిలో దేనిని పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయవచ్చును? శాసనమండలి ఎత్తివేత, సెకండ్ వన్ రాష్ట్రపతి ఎన్నిక, ఫోర్త్ వన్ కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ విస్తృతి, ఫోర్త్ వన్ ప్రాథమిక హక్కులు. ఆన్సర్ శాసన మండలి ఎత్తివేత. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.